హాయ్ గైస్, ఈ వీడియోలో మనం యాంటీ ఏ ఉమెన్, ఓకే, ఇది క్రిటికల్ రీడింగ్ అనమాట. 5th సెమిస్టర్లో ఉంది ఇంగ్లీష్, ఓకే, ఉస్మాన్ యూనివర్సిటీ. అయితే దిస్ ఈజ్ రిటన్ బై సోజర్నర్ ట్రూత్ అనమాట, ఓకేనా. యాక్చువల్లీ ఇది ఒక స్పీచ్. సో ఆ స్పీచ్ని మనకి ఈ క్రిటికల్ రీడింగ్లో పెట్టారనమాట. సో తను సోజర్నర్ ట్రూత్ అనే పర్సన్ ఈ స్పీచ్ ఇస్తుంది అనమాట. నేను ఒక ఉమెన్ కానా అని చెప్పేసి, అంటే తనకి అంత కెపాసిటీ ఉంది. ఏమంటుందంటే, నేను మెన్కి ఈక్వల్గా వర్క్ చేయగలుగుతాను. ఆల్మోస్ట్ ఆల్ ఉమెన్ కెన్ ఆల్సో థింక్, ఉమెన్ కెన్ ఆల్సో వర్క్. ఉమెన్కి ఎందుకు ఈక్వాలిటీ అంటే, మెన్కి ఈక్వల్గా ఉమెన్ ఎందుకు చూడలేకపోతున్నారు అంటే, ఉమెన్కి ఈక్వాలిటీ ఎందుకు లేదు అని చెప్పేసి ఈ స్పీచ్ అనేది కంటిన్యూ అవుతూ ఉంటుంది అనమాట. సో తను ఏం మాట్లాడుతుంది అనేది ఇక్కడ మనకు సమ్మరీలో చూద్దాం. సో గైస్, బిఫోర్ దట్ మనం సోజర్నర్ ట్రూత్ గురించి తెలుసుకుందాం. సో సోజర్నర్ ట్రూత్ అనే ఆమె బ్లాక్ ఉమెన్లో తను ఒక రైటర్ అనమాట, ఓకేనా. వాజ్ బోర్న్ ఇన్ 1797, ఓకే. షీ వాజ్ అన్ అమెరికన్ అబోలిషనిస్ట్ అండ్ యాక్టివిస్ట్ ఫర్ ఆఫ్రికన్ అమెరికన్ సివిల్ రైట్స్. సో తను దేనికోసం పోరాడుతుంది? సివిల్ రైట్స్ కోసం పోరాడుతుంది అనమాట. ఆఫ్రికన్ పీపుల్ సివిల్ రైట్స్ గురించి, ఓకేనా. ఆఫ్రికన్ అమెరికన్ సివిల్ రైట్స్ అంటే ఆఫ్రికన్ పీపుల్ అమెరికాలో కొందరు ఉంటారు కదా, సో వాళ్ళ బ్లాక్ పీపుల్ రైట్స్ కోసం పోరాడుతుంది అనమాట. షీ డెలివర్డ్ ఏ స్పీచ్ యాంటీ ఉమెన్ ఎట్ ద ఓహియో ఉమెన్స్ రైట్ కన్వెన్షన్ ఇన్ 1851. సో యాంటీ ఉమెన్ అనేది ఒక స్పీచ్ అనమాట. సో ఎక్కడ తన స్పీచ్ ఎక్కడిచ్చింది? ఓహియో ఉమెన్స్ రైట్ కన్వెన్షన్, ఓకే. ఓహియో ఉమెన్స్ రైట్ కన్వెన్షన్ ఆ ప్లేస్లో స్పీచ్ ఇచ్చిందనమాట, ఓకేనా. హర్ యాక్చువల్ నేమ్ ఈజ్ ఇసాబెల్లా బౌంఫ్రీ, ఓకే. తన యాక్చువల్ నేమ్ వచ్చేసి ఇసాబెల్లా బౌంఫ్రీ. బట్ తను క్రిస్టియానిటీలోకి చేంజ్ అయిన తర్వాత తన నేమ్ వచ్చేసి షీ వాజ్ కన్వర్టెడ్ టు క్రిస్టియానిటీ అండ్ చేంజ్డ్ హర్ నేమ్. సో తన నేమ్ అప్పుడు ఏమైంది? సోజర్నర్ ట్రూత్ అయిందనమాట, ఓకేనా. ద narrative ఆఫ్ సోజర్నర్ ట్రూత్, ఏ నార్త్ స్లేవ్ ఇన్ 1850 ఇన్ హర్ ఆటోబయోగ్రఫీ. సో ఈ నార్త్ స్లేవ్ ఇన్ 1850 అనేది ఆటోబయోగ్రఫీ అనమాట, తన ఆటోబయోగ్రఫీ. ఈ బుక్ అనేది ఉంటుంది అనమాట, ద narrative ఆఫ్ సోజర్నర్ ట్రూత్, ఏ నార్త్ స్లేవ్ ఇన్ 1850 అనేది. సో దట్ ఈస్ అబౌట్ సోజర్నర్ ట్రూత్, ఓకే. సో ఇక్కడ నెక్స్ట్ సమ్మరీకి చూద్దాం, వాట్ ఈస్ సమ్మరీ అని చెప్పేసి. యాంటీ ఏ ఉమెన్ అని స్టార్ట్ చేస్తుంది అనమాట, లైక్ స్పీచ్. సో స్టేట్స్ అబౌట్ ఈక్వల్ రైట్స్ ఫర్ ఉమెన్ ఇన్ యునైటెడ్ స్టేట్స్. సో నేను ఉమెన్ కానా అంటే, ఇప్పుడు తను వచ్చి అక్కడ ఓపెన్గా మాట్లాడగలుగుతుంది. వై షీ ఈజ్ ఏబుల్ టు స్పీక్ అంటే, నేను ఉమెన్ అయినప్పటికీ వై ఇక్కడికి ఎందుకు వచ్చి మాట్లాడుతున్నా? నాకు ఉన్న రైట్స్ నాకున్న రైట్స్ వేరే ఉమెన్స్కి ఎందుకు లేవు అంటే, అందరికీ ఈక్వల్గా చూడాలి, ఆ ఉమెన్తో పాటు ఉమెన్ని కూడా ఈక్వల్గా చూడాలని చెప్పేసి క్వశ్చన్ రైజ్ చేస్తుంది అనమాట. యాంటీ ఉమెన్ స్టేట్స్ అబౌట్ ఈక్వల్ రైట్స్ ఫర్ ఉమెన్ ఇన్ యునైటెడ్ స్టేట్స్, ఓకే. షీ ఆల్వేస్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కలర్, రిలీజియన్, క్యాస్ట్ ఎక్సెట్రా, ఉమెన్ షుడ్ బి ట్రీటెడ్ ఈక్వల్లీ, ఓకే. షీ సేస్ ఏమంటుందంటే, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కలర్, రిలీజియన్, క్యాస్ట్ ఎక్సెట్రా అంటే కలర్ చూడకుండా క్యాస్ట్, రిలీజన్ అలాంటి ఏం పట్టించుకోకుండా ఉమెన్ షుడ్ బి ట్రీటెడ్ ఈక్వల్లీ. అండ్ ఇది అండ్ సింబల్, ఓకేనా. సో అండ్ అని రాసుకోండి, ఫుల్గా రాయాలి మీరు. మస్ట్ బి గివెన్ మస్ట్ బి గివెన్ ఈక్వల్ ఆపర్చునిటీస్, ఓకే. వాళ్ళకు కూడా ఈక్వల్ ఆపర్చునిటీస్ ఇవ్వాలి. ఉమెన్ ఆర్ యాజ్ క్యాపబుల్ యాజ్ మెన్. తను ఏమంటుందంటే, ఉమెన్ కూడా మెన్కి ఈక్వల్గా క్యాపబుల్. షీ సేస్ ఇన్ దోస్ డేస్ మేల్ ఆర్గ్యూ దట్ ఉమెన్ షుడ్ నాట్ బి గివెన్ ఈక్వల్ రైట్స్, ఓకే. దిస్ ఈజ్ మేల్. తను ఏమంటుందంటే, కొన్ని రోజులకు ముందు అంటే మేల్ ఆర్గ్యూ చేసేవాళ్ళు అనమాట. అంటే ఉమెన్ షుడ్ నాట్ బి గివెన్ ఈక్వల్ రైట్స్ యాజ్ మెన్ అని, మెన్కున్న రైట్స్ ఉమెన్కి ఉండొద్దు అన్ని విషయాల్లో అని చెప్పేసి మెన్ ఆర్గ్యూ చేసేవాళ్ళంట. సో అండ్ దే సే ఉమెన్ ఆర్ వీక్. అండ్ ఏమంటారు, ఉమెన్ ఆర్ వీక్ అని కూడా అంటారు అనమాట, ఓకేనా. సో బట్ ఈవెన్ లైక్ అట్లా అంటారు అని చెప్పేసి తను అంటుంది. ఈవెన్ బ్లాక్ మెన్ ఆల్సో యూజ్ టు గివ్ లెస్ ఇంపార్టెన్స్ ఫర్ బ్లాక్ ఉమెన్.
ఇక్కడ ఏంటంటే వైట్ మెన్ వచ్చేసి బ్లాక్ ఉమెన్కి లెస్ ఇంపార్టెన్స్ ఇస్తే అదొక పార్షియాలిటీ అని చెప్పొచ్చు. బట్ ఇక్కడ ఏంటంటే బ్లాక్ మెన్ కూడా బ్లాక్ ఉమెన్కి అన్ఈక్వల్గా చూడడం అనేది కొంచెం ఫీలింగ్ సో సాడ్ అనమాట. తను అట్లా ఫీల్ అవుతుంది. అండ్ ఇక్కడ ఏంటంటే సో యూజింగ్ హర్ సెల్ఫ్ యాజ్ అన్ ఓన్ ఎగ్జాంపుల్, ఓకే, తన లైఫ్ ఎగ్జాంపుల్ ఇచ్చేసి ఏమంటుందంటే షీ డిస్ప్రూవ్స్, ఓకే, ఇక్కడ డిస్ప్రూవ్స్ అని రాసుకోండి, డిస్ప్రూవ్స్ ద క్లైమ్ దట్ ఉమెన్ ఆర్ వీకర్ దెన్ మెన్. ఇంతకుముందు మెన్ అనేవాళ్ళు కదా, సో ఉమెన్ ఆర్ వీకర్ దెన్ మెన్ అని చెప్పేసి అది కరెక్ట్ కాదు అని చెప్పేసి తన లైఫ్ ఎగ్జాంపుల్ ఇచ్చి ప్రూవ్ చేస్తుంది అనమాట. తను ఏమంటుంది, షీ సెడ్ షీ హ్యాస్ ద కెపాసిటీ అండ్ ఆల్సో డస్ ద వర్క్ ఈక్వల్లీ టు ద స్ట్రెంగ్త్ ఆఫ్ ఎ మెన్ వైల్ ప్లాంటింగ్, హార్వెస్టింగ్. సో తను ఏమంటుందంటే నేను హార్వెస్టింగ్ చేసేటప్పుడు, మన పంటలు పండించేటప్పుడు కానీ, కోతలు కోసేటప్పుడు కానీ, ఓకే, నేను ఏ పనిలోనైనా సరే మెన్కి ఎంత స్ట్రెంగ్త్ ఉందో, ఎంత హార్డ్ వర్క్ చేసిండో నేను కూడా అంత హార్డ్ వర్క్ చేశాను, అంత వర్క్ చేయగలను అని చెప్పేసి తను చెప్తుంది అనమాట. అండ్ నేను ఎగ్జాంపుల్ కానా, లైక్ నేను కూడా ఉమెన్నే కదా, బట్ ఎందుకు నన్ను ఈక్వల్గా చూడలేకపోతున్నారు అని చెప్పేసి, మమ్మల్ని ఈక్వల్గా చూడలేకపోతున్నారు అని చెప్పేసి తన ఒపీనియన్ అనమాట. అండ్ తను ఏమంటుందంటే ఈవెన్ యాక్సెప్టెడ్ ద పనిష్మెంట్స్ ఈక్వల్లీ విత్ ద మెన్. సో మెన్కి ఎంత పనిష్మెంట్ అయితే, పని చేయకపోతే ఎంత పనిష్మెంట్ అయితే ఇస్తున్నారో నేను కూడా అంత పనిష్మెంట్ని యాక్సెప్ట్ చేస్తున్నాం కదా, నేను కూడా అంత యాక్సెప్ట్ చేస్తా అని చెప్పేసి తను చెప్తుంది అనమాట. అంటే తను ఏమంటుందంటే వీఆర్ ఆల్సో స్ట్రాంగ్, ఉమెన్ ఆర్ ఆల్సో స్ట్రాంగ్, వీఆర్ ఆల్సో యాక్సెప్టింగ్ ద పనిష్మెంట్స్. ఓకే, మేము కూడా వర్క్ చేస్తున్నాం, పనిష్మెంట్ని మేము కూడా యాక్సెప్ట్ చేస్తున్నాం, బట్ వై డోంట్ వీ హ్యావ్ ద ఈక్వాలిటీ విత్ ద మెన్ అని చెప్పేసి తన చెప్తుంది అనమాట తన స్పీచ్లో. షీ షోస్ హర్ ఆర్మ్స్ టు ద ఆడియన్స్ అండ్ హర్ స్ట్రెంగ్త్ ఆస్క్ దెమ్ అండ్ ఏ ఉమెన్. తను ఏమంటుందంటే తన చేతులు ఇట్లా చూపిస్తుంది, అంటే తను కష్టపడ్డ చేతులు, తన మజిల్స్ చూపిస్తుంది అనమాట. నాకు స్ట్రెంగ్త్ లేదా, నేను వర్క్ చేయలేనా అని చెప్పేసి, నేను అంటే ఈ స్ట్రెంగ్త్ని చూస్తే మీకు ఏమనిపిస్తుంది, నేను పని చేయలేను అనిపిస్తుందా అని చెప్పేసి ఒక క్వశ్చన్ రైజ్ చేస్తుంది అనమాట ఆడియన్స్కి. సో నేను ఇప్పుడు ఉమెన్ని కానా, నేను కూడా సో స్ట్రాంగే కదా అని చెప్పేసి అంటది అనమాట. షీ సేస్ షీ గేవ్ బర్త్ టు 13 children అండ్ షీ ఈజ్ ఫిజికల్లీ యాజ్ వెల్ యాజ్ ఎమోషనల్లీ స్ట్రాంగ్ అనమాట. ఓకేనా, సో తన 13 మందికి లైఫ్ ఇచ్చింది. సో నేను ఇంకా నా ఎనర్జీ మొత్తం వాళ్ళకు కూడా ఇచ్చాను. సో అయినా కానీ సో స్ట్రాంగ్గా ఉన్నాను. సో 13 లైక్ ఫిజికల్గా, మెంటల్గా, ఎమోషనల్గా అన్నిట్లో స్ట్రాంగ్గా ఉన్నాం. సో ద ట్రూత్ బిలీవ్స్ దట్ మెన్ ఆర్ మీన్ స్పిరిటెడ్ అండ్ జెలస్ ఆఫ్ ద బ్రెయిన్ గివెన్ టు ద ఉమెన్. సో తన ట్రూత్ అంటే తను ఏమనుకుంటుందంటే మెన్ ఆర్ జెలస్, ఎందుకు ఉమెన్కి ఇచ్చిన బ్రెయిన్ని, అంటే వాళ్ళు మా థింకింగ్ కెపాసిటీని, మా మెంటల్ అబిలిటీని కొంచెం జెలస్గా ఫీల్ అవుతారని చెప్పేసి తను అంటుందన్నమాట. ఓకేనా, మనం గర్ల్స్ ఎక్కువ ఆలోచిస్తే, ఎక్కువ చేయగలిగితే మెయిన్ జెలస్గా ఫీల్ అవుతారు అని చెప్పేసి తను అంటుంది. తన లాస్ట్కి ఏం చెప్తుందంటే షీ సేస్ ఉమెన్ ఆర్ ఇన్ఫీరియర్ టు మెన్ ఇన్ ద ఐస్ ఆఫ్ క్రిస్టియానిటీ. సో క్రిస్టియానిటీ రిలీజన్లో చాలామంది ఫేక్ బిలీఫ్ అనేది ఉంటుంది అనమాట. ఏంటంటే ఉమెన్ ఆర్ ఇన్ఫీరియర్ టు మెన్ అని చెప్పేసి ఇన్ ద ఐస్ ఆఫ్ క్రిస్టియానిటీ, అంటే క్రిస్టియానిటీలో మొత్తం అట్లనే ఫీలింగ్ ఉంటుంది, మనం ఉమెన్ తక్కువ, మెన్ ఎక్కువ అని చెప్పి తను అంటుంది. బికాస్ క్రైస్ట్ వాజ్ నాట్ ఏ ఉమెన్. ఎందుకంటే ఆ క్రైస్ట్ ఇలా మత దేవుడు యేసుక్రీస్తు ఉంటాడు కదా, సో అతను ఉమెన్ కాదు కాబట్టి మాకు అంత ప్రియారిటీ లేదు. అతను ఉమెన్ అయి ఉంటే మాకు కూడా ఉమెన్ అందరికీ ప్రియారిటీ ఉండేది. సో ఆ గాడ్ అనే మెన్ కాబట్టి మెన్కి ప్రియారిటీ ఉంది క్రిస్టియానిటీలో అని చెప్పేసి తను అంటుంది అనమాట. బట్ వేర్ డిడ్ జీసస్ కమ్ ఫ్రమ్? సో తను ఒక క్వశ్చన్ రైజ్ చేస్తుంది, వేర్ డిడ్ జీసస్ కమ్ ఫ్రమ్ అని చెప్పేసి. సరే మరి జీసస్ ఎక్కడి నుంచి వచ్చిండు? ఒక మదర్ హోమ్ నుంచే వచ్చిండు కదా. సో అతను బర్న్ అయింది కూడా ఒక మదర్ లైఫ్ ఇస్తేనే కదా అతను వచ్చింది. ఒక మదర్ అనే అమ్మాయి లేడీయే కదా, ఉమెనే కదా అని చెప్పేసి కొన్ని క్వశ్చన్ రైజ్ చేస్తాను అనమాట. షీ ఇన్వోక్స్ దట్ ద నేమ్ ఆఫ్ ఈవ్. ఓకే, నేమ్ ఆఫ్ ద ఈవ్ అనేది లైక్ ఫస్ట్ ఫీమేల్ ఇన్ ద వరల్డ్ అనమాట. సో తను అట్లా నేమ్ అంటే ద ఫస్ట్ ఫీమేల్ ఇన్ ద వరల్డ్ అనే కన్సిడర్ చేస్తారు ఈవ్ అనే ఉమెన్ని. ద ఫస్ట్ ఉమెన్ హూ వాజ్ క్రియేటెడ్ బై ద గాడ్. సో దేవుడు క్రియేట్ చేసిన ఆడబిడ్డ అని చెప్పేసి
ఈవ్ అని అంటారు అనమాట. బై ద ఎండ్ ఆఫ్ హర్ స్పీచ్ షీ సేస్ women to get together and ask for the equality and to set wrong things to right. ఓకే, సో అందరికీ ఏంటంటే రండి, తరలి రండి, ఉమెన్ అందరూ కలిసి రండి, మనం సాధిద్దాం, ఈక్వాలిటీ తెచ్చుకుందాం, అండ్ లెట్ అస్ ప్రూవ్ రాంగ్ థింగ్స్ టు ద రైట్ అని చెప్పేసి, సో మీరు ఆలోచించే విధానం తప్పు, దాన్ని కరెక్ట్ చేద్దాం రండి అని చెప్పేసి అందరినీ ఉమెన్ని మోటివేట్ చేస్తుంది అనమాట. ఓవరాల్గా స్టోరీ ఇది. సో తన స్పీచ్ అనమాట ఇది. సో మీకు ఇది పీడిఎఫ్ కూడా నేను టెలిగ్రామ్లో అప్లోడ్ చేస్తాను. సో ఓకే గైస్, లైక్ దిస్ వీడియో. సో మీరు తప్పకుండా లైక్ చేయాలి, ఎందుకంటే ఇదంతా టైం టేకింగ్ అని, అంటే లైక్ జస్ట్ ఈ వీడియో చేయడానికి 10 minutes అవుతుంది కానీ బట్ దాని బ్యాక్గ్రౌండ్ వర్క్ చాలా ఉంటుంది కాబట్టి జస్ట్ లైక్ దిస్ వీడియో. ఓకే.